శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇక్కడ మనము కొలనుపాక దేవాలయంలో ఉన్నాం. ఇప్పుడు కొలనుపాకలో అత్యంత గొప్పనైనటువంటి వైష్ణవ క్షేత్రంగా కూడా ఇది విరాజిల్లింది. మనం ఇప్పటి వరకు కొలనుపాక అంటే శైవ క్షేత్రంగా మాత్రమే తెలుసు. అంటే శైవ సాంప్రదాయ శివాద్వైతం ప్రచారం ప్రారంభమైంది ఇక్కడ అని చెప్పేసి మనకు రేవణ సిద్ధులు అనేటువంటి వారు మొట్టమొదట శివాద్వైతాన్ని ప్రచారం చేశారని మాత్రమే తెలుసు. కానీ అది మాత్రమే కాదు, ఇక్కడ జరిగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఇది వైష్ణవ క్షేత్రంగా కూడా విరాజిల్లింది. ఇక్కడ ఉండేటటువంటి వైష్ణవ క్షేత్రం చాలా ప్రధానమైనటువంటిది, ప్రథమమైనటువంటిది అని మనకు ఎలా తెలుస్తుందంటే, మీకు ఇక్కడ పైన ఉండేటటువంటి స్వామివారు కనిపిస్తున్నారు కదా, చక్కగా శేషశయనం మీద పడుకొని శ్రీదేవి భూదేవి సహితుడై ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం కనిపిస్తుంది కదా. ఇదే విగ్రహం మీకు కొలనుపాకలో ఉండేటటువంటి గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం దగ్గర కూడా ఇటువంటి మూర్తిని చెక్కడం జరిగింది. అంటే ఇది ప్రథమమైనటువంటిది అనేటువంటి విషయం మనకు దాని ద్వారా కూడా తెలుస్తుంది. అంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటి వైష్ణవ క్షేత్రము. ఇక్కడ ఉండేటటువంటి స్వామివారి పేరు వీర నారాయణ స్వామివారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, మీరు కనుక గమనిస్తే ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. మామూలుగా ఎక్కడ చూసినా కానీ ఒక ధ్వజస్తంభం మాత్రం ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. 2 ధ్వజస్తంభాలు ఉండేటటువంటి దాంట్లో గొప్పతనం ఏమిటి అంటే, ఇక్కడ గొప్పనైనటువంటి శక్తి అనేటువంటిది ఉందని అర్థమవుతుంది. అంటే మిగతా ఒక స్తంభం ఉంటే ఒక రకమైనటువంటి శక్తి, అలాగే 2 ధ్వజస్తంభాలు ఉంటే చాలా గొప్పనైనటువంటి క్షేత్రము, చాలా గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రము అని చెప్పేసి మనకు ఆగమ శాస్త్రం అనేటువంటిది చెప్తుంది. కాబట్టి ఈ 2 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడ ఉండేటటువంటి వీరనారాయణ స్వామి యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి వాటన్నిటిని కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పశ్చిమ చాళుక్యుల కాలంలో ఇది కట్టబడినప్పటికీ అంతకంటే ముందు కూడా స్వామివారు ఉన్నారనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ నారాయణ స్వామివారు, అటువంటి నారాయణ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేకమైనటువంటి వీరగల్లులు కూడా అక్కడ బయటపడ్డాయి. కొలనుపాకలో ఎక్కడ త్రవ్వినా కానీ వీరగల్లులు కానీ, ఇటువంటి శివలింగములు కానీ, పానవట్టములు కానీ, లేకపోతే వైష్ణవ మూర్తులు కానీ, అమ్మవారి అనేకమైనటువంటి మూర్తులు బయటపడుతుంటాయి. ఎక్కడ త్రవ్వండి, ఇక్కడ ఉండేటటువంటి 80 కిలోమీటర్ల పరిధిలో కొలనుపాకలో ఎక్కడ త్రవ్వినా కానీ మనకు అటువంటి విషయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే స్వామివారిని వీరనారాయణ స్వామివారు అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది దక్షిణం వైపు ఉన్నటువంటి మూర్తి. అంటే నిజానికి మనము దక్షిణం వైపు నమస్కారం చెయ్యము, ఇప్పుడు కూడా దక్షిణం వైపు నమస్కారం చెయ్యము. అటువంటి స్వామి ఇక్కడ దక్షిణం వైపు ఉండి ఉత్తరం వైపు చూస్తున్నారు. ఆ ఉత్తరం వైపు చూస్తూ ఉండేటటువంటి క్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందున మీరు స్వామివారిని కనుక గమనిస్తే స్వామివారికి మీసాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. మీసాలు ఉండేటటువంటి నారాయణ స్వామి మనకు ప్రధానంగా 3 చోట్ల మాత్రమే ఉన్నారు. అంటే ఒక చోట మనకు అందరికీ తెలుసు, మనకు వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పేసి మనము చెప్తూ ఉంటాం. ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఎవరైతే ఉన్నారో అన్నవరంలో, ఆ స్వామి వారికి మనకు మీసాలు కనిపిస్తాయి. తరువాత ప్రయాగ దగ్గర ఒక దేవాలయం ఉంది. ఆ ప్రయాగ దగ్గర ఉండేటటువంటి ఒక దేవాలయంలో కూడా మనకి ఇలా మీసాలు ఉన్నటువంటి నారాయణ స్వామి అనేటువంటి వారు కనిపిస్తారు. ఆ తరువాత ఉన్నటువంటి ఏకైక క్షేత్రం, అలా మీసాలు ఉన్నటువంటి క్షేత్రము ఈ ఇక్కడ ఉండేటటువంటి నారాయణుడు. ఈయన మొట్టమొదట జగద్దేవ నారాయణుడు అని పిలిచేవారు. జగద్దేవ నారాయణుడు అని పిలిచిన తర్వాత మనకు ఎలాగైతే వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన అయ్యాలో, ఈయన వీర నారాయణ స్వామిగా మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వీరనారాయణ స్వామి మొట్టమొదట స్వామివారిని మాత్రమే ప్రతిష్ఠించడం జరిగింది. తరువాత 11వ శతాబ్దం 12వ శతాబ్దం తరువాత ఆ పక్కన గోదాదేవి అనేటువంటి వారిని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఎప్పుడు స్వామివారు ఒంటరిగా ఉన్నప్పుడు ఉగ్రమూర్తిగా ఉంటారట. ఆ పక్కన అమ్మవారు చేరితేనే ఆయన శాంతమూర్తిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ చేరాలి ఎప్పుడైనా కూడా పక్కన, అమ్మవారి పక్కన. ఆ కారణం చేత అమ్మవారిని కూడా పక్కన ప్రతిష్ఠించి ఆయనను శాంతమూర్తిగా చేసి మనమందరి ఆరాధన చేయడానికి వీలుగా చేయడం అనేటువంటిది జరిగింది. అలా ఉండేటటువంటి స్వామిగా ఇక్కడ ఉండేటటువంటి స్వామిని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందున ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, మామూలుగా మీరు ఎక్కడ చూసినా, అంటే ఇక్కడ ఉండేటటువంటి దేవాలయాల్లో చెక్కతో చేసినటువంటి హనుమ విగ్రహాలు కానీ, గుర్రము విగ్రహాలు అంటే అశ్వం విగ్రహాలు కానీ మనకు ఆ వాహనాలుగా కనిపిస్తాయి స్వామివారిని ఊరేగింపు చేయడానికి. ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే ఎక్కడైనా కానీ అలా ఉందనుకోండి, ఇలా ఉంటే చెక్కతో చేయబడినటువంటి మూర్తులు కనుక అలా వాహనంగా ఉంటే
అప్పుడు అవి ఒక 30 దేవాలయములకు కావలసినటువంటి సంభారాలన్నీ కూడా చూసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవాలయాలు అని మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి వీరనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో మనకు ఉండేటటువంటి హనుమ వాహనం కానీ, తర్వాత అశ్వవాహనం కానీ, గరుడాల్వార్ వాహనం కానీ, ఈ 3 వాహనాలు కూడా ఇక్కడ ఇత్తడితో చేయబడ్డాయి అప్పటి కాలంలోనే. అంటే ఆ ఇత్తడితో చేయబడి ఉన్న మూర్తులు ఉన్నాయి అంటే ఇది ఒక 60 దేవాలయములకు కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవాలయంగా ఇది విరాజిల్లిందనేటువంటి విషయం ఎప్పుడు కూడా స్వామివారికి ఇక్కడ ఈ దేవాలయంలో మాత్రం ఎదురుగా నిలబడి ఎప్పుడు నమస్కారం చేయకూడదు వీర సత్యనారాయణ స్వామికి. కాబట్టి ఎందుకంటే ఇది దక్షిణం వైపు నమస్కారం అవుతుంది. ఎవరెవరు ఉంటారు ప్రధానంగా దక్షిణం వైపు అంటే ప్రధానంగా మనకు ఒక నరసింహస్వామిని పెడతారు, లేకపోతే దక్షిణామూర్తిని పెడతారు. ఇలా ఉండేటటువంటి 2 మూర్తులు మాత్రమే మనకు దక్షిణం వైపు ఉండేటటువంటి మూర్తులుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ నారాయణుడు కూడా దక్షిణం వైపు ఉండి ఉత్తర ద్వారం వైపు చూడడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. కాబట్టి ఎదురుగా ఉండి ఎప్పుడు నమస్కారం చేయకూడదు ఈ స్వామికి ఎప్పుడు నమస్కారం చేసినా ఒకవైపు నిలబడి ఇటు నమస్కారం వెళ్ళాలి, తల ఇటువైపు ఉండాలి. అలా ఉండేటట్టుగా నమస్కారం చేయమని చెప్తారు. ఎందుకు అంటే తూర్పు వైపు నమస్కారం వెళ్తుంది, అది కూడా స్వామికి చేస్తున్నట్టే. కాబట్టి దక్షిణం వైపు చేయకుండా ఇలా చేయడం అనేటువంటి జరుగుతుంది. మొట్టమొదటి స్వామివారిని పెట్టి ఆ తర్వాత అందుకు మీరు ద్వారం దగ్గర నుంచి చూసినా అమ్మవారిని కప్పేస్తున్నట్టుగా ఉంది చూడండి ఇలా చూస్తే. కాబట్టి ఆ అమ్మవారి అనేటువంటి తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. ఎదురుగా మాత్రం ఆ స్వామివారే ఉంటారు. తర్వాత ఇటువైపు మీరు పడమ వైపు చూసుకుంటే మనకు లక్ష్మీదేవిని, అటువైపు రామచంద్రమూర్తి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. ఈ వీరనారాయణ స్వామి దేవాలయం అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయంగా మనకు తెలుస్తుంది. కానీ ఎంత ప్రాచీనమైనది అంటే ఇది ఇంత సుమారుగా ప్రాచీనమైనది అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొలనుపాకలో ఉండేటటువంటి చండికా సమేత సోమేశ్వరాలయానికి ప్రత్యేకంగా అనేకమైనటువంటి గ్రంథ ఆధారాల ప్రకారం అది అత్యంత ప్రాచీన, దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం కూడా ఉంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ ఇది కాకపోతే ఈ యొక్క గుడికి, ఈ యొక్క నారాయణ స్వామి దేవాలయానికి కొన్ని దానాలు చేసినటువంటి రాజులు వేసినటువంటి శాసనాల ఆధారంగా మాత్రం ఇది 8వ శతాబ్దం నుంచి కూడా ఇది పూజలు అందుకుంటుందనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నటువంటి నన్నపయ్య 10వ సెంచరీలో దీనికి అనేకమైనటువంటి మాన్యములు, అనేకమైనటువంటి సంపదనిచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగేటట్టుగా చేశారని, ఆ కారణం చేత నన్నపయ్య పేరు మీదనే దీన్ని నన్ని నారాయణ దేవాలయం అని అన్నారని కూడా మనకు తెలుస్తుంది. అలాగే 11వ శతాబ్దంలో కూడా రాష్ట్రకూటల రాజు అయినటువంటి జగద్దేవుడు కూడా అనేకమైనటువంటి రాష్ట్రకూటలకు సంబంధించినటువంటి ఆలయ స్తంభాలు వాటన్నిటిని కూడా తీసుకొచ్చి పైకప్పు నిర్మాణంలో మీకు కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైతే ఈ యొక్క దేవాలయంలోకి మొట్టమొదట ప్రవేశించగానే పైన మాకు కొన్ని స్తంభాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రకూట రాజు నిర్మాణం శైలిని పోలి ఉంటాయి మీరు గమనిస్తే. అలాంటి స్తంభాలతో ఉండేటటువంటి వాటిని జగద్దేవుడు మరమ్మతులు చేసి నిర్మాణం చేశారని చెప్తారు 11వ శతాబ్దంలో. ఆ కారణం చేత ఆ తర్వాత దీన్ని జగద్దేవ నారాయణ ఆలయంగా కూడా పిలిచారని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అనేక మంది వీరులు ఈ యొక్క దేవాలయాన్ని, ఈ యొక్క స్వామివారిని రక్షించుకున్నటువంటి కారణం చేత దీనికి వీరనారాయణ దేవాలయము అనేటువంటి పేరు కూడా చెప్తుంటారు. వీరనారాయణ స్వామి అనేటువంటి పేరు కూడా ఈ యొక్క దేవాలయానికి ఉంది. మీరు యొక్క దేవాలయంలోకి ప్రవేశిస్తే మనకు 3 దేవాలయాలు కనిపిస్తాయి. మొట్టమొదట గర్భాలయం ముందు ఉన్నటువంటి మంటపంలోకి ప్రవేశం చేస్తే అక్కడ మీకు 3 ఆలయాలు కనిపిస్తాయి. అందుకే త్రికూటాలయం అంటూ ఉంటారు. త్రికూటాలయం అనేటువంటిది అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ కూడా త్రికూటాలయం కనిపిస్తుంది. కానీ ఈ త్రికూటాలయం అనేటువంటిది ఒక్కసారి ఏర్పడినటువంటి ఆలయం కాదు. మొట్టమొదట స్వామివారు ఆవిర్భవించిన తర్వాత ఆ పక్కన కుడివైపుగా మహాలక్ష్మిని, తర్వాత ఎడమ వైపుగా రామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేసినట్టుగా మనకు తెలుస్తుంది.
అక్కడ మీరు గమనిస్తే లక్ష్మీదేవి యొక్క ఆ ద్వారం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ద్వారం అనేటువంటి శైలి ఒక సింహ వ్యాలితోనూ అనేకమైనటువంటి సంగీత భంగిమలతో ఉండేటటువంటి నృత్యకారులతోనూ మొత్తం కొంతమంది మధ్యలో వాయించుకుంటూ, కొంతమంది అనేకమైనటువంటి వాయిద్యాలను వాయిస్తూ నృత్య భంగిమలతో ఉండేటటువంటి మూర్తి అనేటువంటిది కనిపిస్తుంది. ఇది సామాన్యంగా ఉండేటటువంటి శిల్పంగా, చాలా అద్భుతమైనటువంటి శిల్పంగా మనకు కనిపిస్తుంది ఈ ద్వారం అనేటువంటిది చూస్తేనే. అదేవిధంగా మళ్ళీ ఎదురుగా ఉండేటటువంటి రామాలయంలో మళ్ళీ ఇలా ఉండదు, ఆ ద్వారం అనేటువంటిది వేరుగా ఉంటుంది. అది ఒక విచిత్రమైనటువంటి విషయం, ఎందుకంటే ఈ ద్వారం అనేటువంటిది వేరుగా ఉంటుంది అనేటువంటిది మనకు చూస్తే అర్థమవుతుంది. ఈ తర్వాత నిర్మాణం జరిగాయి అనేటువంటి దానికి ఇది ఒక గుర్తుగా చెప్తారు. అది మాత్రమే కాదు, ఈ చుట్టూ ఉండేటటువంటి వాటిలో అంటే ఎప్పుడైనా కానీ మన పూర్వకాలంలో సంపద అనేటువంటి దాచుకోవడానికి దేవాలయ అనేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉండేటటువంటి వారు. ఆ దేవాలయ సంపదను దాచుకోవడానికి కావలసినటువంటి గదుల్ని కూడా మీకు వెంటనే ఆ దేవాలయంలోకి ప్రవేశించగానే మీకు కనిపిస్తూ ఉంటాయి. కుడివైపున ఉండేటటువంటి కొన్ని గదులు కనిపిస్తాయి. ఆ గదుల్లో అనేకమైనటువంటి సంపదలు దాచేవారని, కొంతమంది ధాన్యాలు దాచేవారని చెప్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారి యొక్క పేరు మీదనే జగద్దేవ నారాయణ స్వామిగా ఆవిర్భవించిన తర్వాత జగద్దేవ నారాయణపురం అనేటువంటి ఒక గ్రామం కూడా వెలిసిందనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఒకవైపు అక్కడ కొలనుపాకలో సోమేశ్వర స్వామి, ఇటువైపు శ్రీ మహావిష్ణువు వీరనారాయణ స్వామిగా ఉండేటటువంటి ఈ యొక్క వీరనారాయణ స్వామి దేవాలయం. ఈ ఇద్దరిని కూడా సేవించుకునేటువంటి అదృష్టం మనకు అక్కడ చండికాంబ కూడా ఉంది. ఇలా ఈ కొలనుపాకలో హరిహరమూర్తులనిద్దరినీ కూడా సేవించుకునేటువంటి భాగ్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. అతి ఎంత ప్రాచీనమైనటువంటి దేవాలయమో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వీరనారాయణ స్వామి వారి దేవాలయం కూడా అంత ప్రాచీనమని తెలుస్తుంది. కాబట్టి అంత గొప్పనైనటువంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకొని వారి యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావన చేస్తూ హిందూ జనశక్తి తరపున జై శ్రీరామ్. కొలనుపాక గ్రామంలో ఈ యొక్క వీరనారాయణ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఇది ఎప్పుడో 12వ శతాబ్దం కాలం నాటిది దేవాలయము. దీని ఆదరణ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని కల్పించుకొని ఏదన్నా ఈ ప్రసాద్ 2 భాగంలో చేసి దీన్ని ఆలయ అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే దాతలు కూడా ఎవరైనా సహకరించి ఈ ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. కొలనుపాక గ్రామంలో జైన దేవాలయమే కాకుండా సోమేశ్వర దేవాలయం కాకుండా ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయం కూడా ఉన్నది. భక్తులు అక్కడ జైన్ మందిర్ వరకే వచ్చి ఇటు సోమేశ్వర టెంపుల్ వరకే వచ్చి ఇక్కడ గుడి ఉన్నదని కొంతమంది తెలియలేకుండా ఉన్నది. అధికారులు బోర్డులో సూచికలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రసిద్ధ దేవాలయం కాబట్టి వచ్చిన భక్తులు సోమేశ్వర టెంపుల్ దర్శించుకొని పక్కనే కూతవేడు దూరంలో ఉన్న ఈ లక్ష్మీ అమ్మ వీరనారాయణ స్వామిని కూడా దర్శించుకొని మీరు అభివృద్ధి పదంలో నడిచి మీకు దేవుని మోక్షము ఉంటుందని కోరుకుంటున్నాం.